అందరికీ నమస్కారం. మనమిప్పుడు రామాయణ మహాకావ్యంలోకెల్లా అత్యంత కీలకమైన, ఉత్కంఠభరితమైన ఘట్టంలోకి అడుగుపెట్టబోతున్నాం. అదే యుద్ధకాండం. ఇది కేవలం ఆయుధాలతో జరిగిన యుద్ధం కాదండి. ఇది ధర్మానికి, అధర్మానికి మధ్య జరిగిన అంతిమ పోరాటం. మానవ విలువలు, అచంచలమైన భక్తి, ఇంకా అహంకారం ఎలా పతనమవుతుందో చూపించే ఈ అద్భుతమైన గాథలోకి మనందరం కలిసి ప్రయాణిద్దాం. అసలీ మహాయుద్ధానికి మూలమేంటి? ఒకే ఒక్క సంఘర్షణ. ఒకవైపు చూస్తే సత్యానికి, ధర్మానికి ప్రతిరూపంగా నిలిచిన శ్రీరాముడు, మరోవైపు అహంకారానికే నిలువుటద్దంలాంటి రావణుడు. అంటే ఇది కేవలం ఇద్దరి వ్యక్తుల మధ్య జరిగిన యుద్ధం కాదు, రెండు విభిన్న సిద్ధాంతాల మధ్య జరిగిన ఒక భీకరమైన సంగ్రామమన్నమాట. ఈ యుద్ధం సైన్యాల మధ్య మాత్రమే జరగలేదు, భక్తికి, అధికారానికి మధ్య కూడా జరిగింది. ఎలా అంటారా? వానర సైన్యం బలం వాళ్ల నిస్వార్థమైన భక్తి, అదే రాక్షస సైన్యం బలం వాళ్ల భౌతిక శక్తి, వాళ్ల అధికారం. ఒకటి మనసులోంచి, హృదయంలోంచి పుడితే ఇంకొకటి కేవలం అహంకారం నుంచి పుట్టింది. అందుకే చివరికి ఈ యుద్ధకాండం అంటే ఏంటంటే, ధర్మానికి, అధర్మానికి మధ్య జరిగిన ఆ చివరి అంతిమ పోరాటం. ఈ యుద్ధం ఫలితమే ఈ లోకం భవిష్యత్తును నిర్ణయించబోతోంది, శాంతిని, న్యాయాన్ని మళ్లీ నిలబెట్టబోతోంది. సరే, ఇక మొదటి ఘట్టం సాగర బంధనం. సైన్యం సిద్ధంగా ఉంది, కాని లంకకి వెళ్లాలంటే మధ్యలో ఒక పెద్ద అడ్డంకి ఉంది. అదే ఈ అపారమైన మహాసముద్రం. మరి దాన్ని దాటడమెలా? అప్పుడు శ్రీరాముడు చూడండి, ముందుగా చాలా వినయంగా సముద్రుణ్ణి ప్రార్థించాడు దారివ్వమని. కాని సముద్రుడు ఏమాత్రం స్పందించలేదు. అప్పుడు రాముడి సహనం నశించి అది ధర్మబద్ధమైన ఆగ్రహంగా మారింది. ఒక్క దివ్య బాణంతో నిన్ను మొత్తం ఎండగట్టేస్తాను అని హెచ్చరించేసరికి అప్పుడు సముద్రదేవుడు భయంతో ప్రత్యక్షమయ్యాడు. స్వామీ, నన్ను క్షమించు, నాపై ఒక వంతెన నిర్మించుకొని వెళ్లమని వేడుకున్నాడు. ఇంకేముంది, నలుడి ఆధ్వర్యంలో వానర సైన్యం మొత్తం ఎంతో భక్తిశ్రద్ధలతో రామసేతువును నిర్మించటం మొదలుపెట్టింది. వాళ్లు చేసిన అద్భుతమేంటంటే, ప్రతి రాయిమీద రామాని రాసి నీళ్లలో వేస్తే అవి మునగకుండా తేలాయట. ఇది కేవలం రాళ్లతో కట్టిన వంతెన కాదు, వాళ్లందరి అచంచలమైన విశ్వాసం, భక్తి కలిసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఒక అద్భుతమనమాట. సరే, ఇక రెండో ఘటం లంకా ప్రవేశం. ఆ రామసేతువు మీద నడిచి వానర సైన్యం మొత్తం సముద్రాన్ని దాటి లంక తీరానికి చేరుకుంది. అక్కడికి చేరగానే వాతావరణం మొత్తం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారిపోయింది. అక్కడ రెండు సైన్యాల మధ్య తేడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రాముడి సైన్యమేమో ధర్మాన్ని నిలబెట్టడానికి పోరాడుతోంది, కాని రావణుడి సైన్యం కేవలం అహంకారం కోసం, ఆధిపత్యం కోసం పోరాడుతోంది. ఈ విలువల మధ్యున్న సంఘర్షణే ఈ యుద్ధం గతిని నిర్ణయించింది. అదే సమయంలో రావణుడి సొంత తమ్ముడైన విభీషణుడు అన్నయ్యకి ఎంతో నచ్చజెప్పాలని చూశాడు, శాంతి మార్గమే మంచిదని. కాని రావణుడు వినలేదు. దాంతో ధర్మం వైపు నిలబడాలనే ఉద్దేశంతో శ్రీరాముడిని శరణు కోరాడు. అప్పుడు రాముడేమన్నాడో తెలుసా? నన్ను శరణు కోరిన ఏ ప్రాణికైనా నేను అభయమిస్తాను, ఇది నా పవిత్ర వ్రతం అని చెప్పి ఎలాంటి షరతులు లేకుండా విభీషణుడిని తన సైన్యంలో చేర్చుకున్నాడు. ఇదే శరణాగతి తత్వమంటే. ఇక మూడో ఘట్టం దేవా దానవ సంగ్రామం. ఆకాశం ఉరుములతో దద్దరిల్లింది, భూమి కంపించిపోయింది. ఆ రెండు మహాసైన్యాలు ఒకదానికొకటి తలపడినప్పుడు ఆ మహాయుద్ధం మొదలైంది. ఆ మహాసంగ్రామంలో ఎందరో యోధులు వాళ్ల పరాక్రమాన్ని చూపించారు. సుగ్రీవుడి భయంకరమైన పరాక్రమం, రాక్షసులపై హనుమంతుడు ఒక ప్రళయంలా విరుచుకుపడటం, అంగదుడి అలుపెరగని సవాలు, అబ్బో! కుంభకర్ణుడిలాంటి మహారాక్షసులు కూడా నీలకొరిగారు. ఇంద్రజిత్తు తన మాయాజాలంతో, దివ్యాస్త్రాలతో భయపెట్టినా మన వీరులు వెనక్కి తగ్గలేదు. ఇక నాలుగో ఘట్టం సంజీవని శక్తి. అంత సవ్యంగానే జరుగుతోంది అనుకుంటున్న సమయంలో యుద్ధ గతిని మార్చేసే, అందరి గుండెలు పగిలేలా చేసే ఒక అత్యంత విషాదకరమైన క్షణం రానే వచ్చింది. అదేంటంటే, ఇంద్రజిత్తు ప్రయోగించిన శక్తి ఆయుధం నేరుగా వచ్చి లక్ష్మణుడికి తగిలింది. అంతే, లక్ష్మణుడు అక్కడికక్కడే నేల కొరిగిపోయాడు. తన తమ్ముణ్ణి ఆ స్థితిలో చూసిన శ్రీరాముడు, ఆ రాముడు దుఃఖసాగరంలో మునిగిపోయాడు. ఒక మామూలు మనిషిలా కన్నీరు మున్నీరుగా వెలపేచాడు. ఆ ఒక్క క్షణం మొత్తం వానరసైన్యం నిశ్శబ్దమైపోయింది. లక్ష్మణుడు లేని రావుడా? ఊహించడానికే కష్టంగా ఉంది కదా. లక్ష్మణుడి ప్రాణాలని ఎలాగైనా కాపాడాలి. అప్పుడు
హనుమంతుడు సంజీవిని మూలిక కోసం హిమాలయాలకు బయలుదేరాడు. కాని అక్కడికి వెళ్ళాక ఆ మూలికను గుర్తించలేకపోయాడు. సమయం లేదు. దాంతో ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆ మొత్తం ద్రోణగిరి పర్వతాన్నే పెకిలించుకుని తిరిగి లంకకు చేరుకున్నాడు. ఇది కేవలం హనుమంతుడి శారీరక బలం కాదు, తన స్వామి పట్ల ఆయనకున్న నిస్వార్థ భక్తికి ఇదొక నిలువెత్తు నిదర్శనం. 5వ ఘట్టం అధర్మం యొక్క అంతం. హనుమంతుడి భక్తి వల్ల లక్ష్మణుడు కోలుకున్నాడు. ఇక యుద్ధం చివరి దశకు చేరుకుంది. ఇప్పుడు శ్రీరాముడికి రావణుడికి మధ్య ఆ అంతిమ పోరాటానికి రంగం సిద్ధమయ్యింది. ఆ చివరి పోరాటం చాలా భీకరంగా జరిగింది. రాముడు రావణుడి 10 తలలను ఎన్నిసార్లు నరికినా అవి మళ్లీ మళ్లీ పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఇక లాభం లేదనుకున్న సమయంలో అగస్త్య మహర్షి ప్రత్యక్షమై రాముడికి పవిత్రమైన ఆదిత్య హృదయస్తోత్రాన్ని ఉపదేశించారు. ఆ స్తోత్రాన్ని పఠించి సూర్యభగవానుడి ఆశీస్సులు పొంది రాముడు తన చివరి అత్యంత శక్తివంతమైన అస్త్రం బ్రహ్మాస్త్రాన్ని సంధించాడు. ఆ బ్రహ్మాస్త్రం సూటిగా వెళ్ళి రావణుడి గుండెల్లో నాటుకుంది. ఆ ఒక్క దెబ్బతో అహంకారానికి ప్రతీకైన ఆ రావణుడు నేలకొరిగాడు. అతని పతనంతో లంకలో అధర్మం కూడా అంతమైపోయింది. అహంకారపు కోట కూలిపోయింది. యుద్ధం ముగిసిన వెంటనే రాముడు ఇచ్చిన మాట ప్రకారం విభీషణుడిని లంకకు కొత్త రాజుగా పట్టాభిషేకం చేశాడు. లంకలో ధర్మాన్ని, శాంతిని మళ్లీ నిలబెట్టడానికి వేసిన మొదటి అడుగు ఇది. సరే, ఇక చివరి ఘట్టం ధర్మ పట్టాభిషేకం. యుద్ధభూమిలో గెలిచారు, కాని ఆ సుదీర్ఘ ప్రయాణం యొక్క అసలైన భావోద్వేగభరితమైన ముగింపు కోసం సమయం వచ్చింది. ఎన్నో ఏళ్ల తరువాత రాముడు, సీత మళ్లీ కలుసుకున్నారు. అది చాలా భావోద్వేగభరితమైన క్షణం. అయితే లోకానికి తన పవిత్రతను నిరూపించడం కోసం సీతాదేవి అగ్నిపరీక్షకు సిద్ధపడింది. అప్పుడు సాక్షాత్తు అగ్నిదేవుడే ఆమెను రక్షించి ఆమె పవిత్రతను లోకానికి చాటిచెప్పాడు. దేవతలందరూ ఆమెను ప్రశంసించారు. ప్రేమ, త్యాగం, విశ్వాసానికి ప్రతిరూపం వారి కలయిక. మొత్తానికి 14 సుదీర్ఘ వనవాసం ముగిసింది. రాముడు, సీత, లక్ష్మణుడు వాళ్ళ నమ్మకమైన సైన్యంతో కలిసి పుష్పక విమానంలో అయోధ్యకు విజయవంతంగా తిరుగు ప్రయాణమయ్యారు. ఇక అయోధ్యలో జరిగిన వేడుకలున్నాయే, వాటిని మాటల్లో వర్ణించలేం. శ్రీరాముడి పట్టాభిషేకంతో చరిత్రలో ఎప్పుడూ చూడని శాంతి, శ్రేయస్సు, న్యాయంతో నిండిన ఒక కొత్త యుగం, అదే రామరాజ్యం ప్రారంభమైంది. మరి ఈ యుద్ధకాండం మనకు ఏం నేర్పిస్తుంది? నిజమైన విజయమంటే అధికారంలో కాదు, ధర్మంలో, వినయంలో, భక్తిలో ఉంటుంది. శత్రువుని ఓడించడం కాదు, మనలో ఉన్న అహంకారాన్ని జయించడమే నిజమైన గెలుపు. అయితే ఈ అద్భుతమైన గాథ ఇంతటితో అయిపోలేదు. రామరాజ్యం వారసత్వమేంటి? ఆ తర్వాతేం జరిగింది? ఇలాంటి ఎన్నో విషయాలు తెలుసుకోవాలంటే మా తర్వాతి భాగం రామాయణం ఉత్తరకాండం కోసం తప్పకుండా వేచి ఉండండి. ధన్యవాదాలు.